I am Dr. Yashodhara Penugonda. I am the Director and Pediatrician in the LIMS Women and Child Hospital, Shamshabad. I worked 35 years in government service as a professor and head of the Department of Pediatrics, Guntur Medical College, Guntur. And also I worked retired as a superintendent of a Government General Hospital, Guntur. ఎందుకు వింటర్లో ఎక్కువ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ ది వైరస్ దే మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. ఫాస్ట్గా గ్రో అయ్యి మల్టిప్లికేషన్ అయ్యి రెప్లికేట్ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉండి ఈ వింటర్ సీజన్లో ర్యాపిడ్గా మల్టిప్లై అవుతాయి. అందుకని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం. తర్వాత ల్యాక్ ఆఫ్ సన్లైట్, మనకి సమ్మర్లో ఉన్నట్టు ఎండ మనకి వింటర్లో అంత ఉండదు. అందుకని ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఆల్సో ప్రమోట్స్ ద రెప్లికేషన్ ఆఫ్ ది అండ్ స్ప్రెడ్ ఆఫ్ ది వైరస్. తర్వాత ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఉండటం వలన డి డెఫిషియన్సీ కూడా వస్తుంది, వైటమిన్ డి డెఫిషియన్సీ. సో వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ వింటర్ సీజన్. నెక్స్ట్ ఈ ఇమ్యూన్ సిస్టమ్, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మెకానిజం జరుగుతుంది. ఈ వింటర్ సీజన్లో ఇమ్యూన్ సిస్టమ్ మెకానిజము తక్కువగా జరుగుతుంది. వైరస్కి అంత రెస్పాండ్ అవ్వదు ఈ చలికాలంలో. తర్వాత నేసల్ క్యావిటీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, వెరీ సెన్సిటివ్ దాన్ వెన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. That's why they are prone for this respiratory tract infections in winter season. And in cold weather, why this immune system is less responsive in cold weather? Because the capillaries, the blood vessels, the minor blood vessels, they cause narrowing. Diameter తగ్గిపోతుంది. Narrowing of the blood vessels occur in winter season. So the immunity will be diminished. Because of capillary vessel narrowing. Some individuals who have lung diseases, underlying lung diseases like cystic fibrosis, asthma, they are also prone for infections. They easily catch cold and pneumonias. And some individuals, they have congenital heart disease, heart problem ఉన్నవాళ్ళు, సపోజ్ లెఫ్ట్ టు రైట్ షంట్స్ ఉన్నవాళ్ళు కూడా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ డ్యూరింగ్ దిస్ వింటర్ సీజన్. అండ్ సమ్ congenital immunodeficiency states. So individuals who are suffering from immunodeficiency states, they also lead to some this respiratory tract infections. Coming to the symptoms, వాళ్ళకి మనం గుర్తించటం ఎలా, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవి అని మనం పిల్లల్లో ఎలా నిర్ధారించటం. అదే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే పిల్లలు రన్నింగ్ నోస్, ముక్కు కారటం, తర్వాత కళ్ళు ఎర్రబడటం, ఎక్సెసివ్ స్నీజింగ్, తర్వాత చెస్ట్ పెయిన్ రావటం, తర్వాత ఎక్కువ ఫీవర్ విత్ చిల్స్, హై ఫీవర్ విత్ చిల్స్ రావటం. తర్వాత ఒక్కొక్కటి నేను చెప్పాను కదా, అప్పర్ రెస్పిరేటరీ అంటే సపోజ్ ఫెరింజైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఫ్యారింగ్స్, అది ఇన్ఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి థ్రోట్ పెయిన్, దే కమ్ విత్ థ్రోట్ పెయిన్. సో థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి ఉండటం వలన వాళ్ళు మింగలేరు, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేరు. అలాగే టాన్సిలైటిస్, సో ఫెరింగో టాన్సిలైటిస్ కలిసే వస్తుంది, రెండు కలిసే ఉంటాయి. సో టాన్సిల్స్ కూడా ఎన్లార్జ్, మనం థ్రోట్ కనుక చూస్తే వాళ్ళకి టాన్సిల్స్ ఎన్లార్జ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద లారింజైటిస్ వచ్చిందనుకోండి, వాళ్ళకి లారింగ్స్లో ఏముంటుంది, వాయిస్ చేంజ్ ఉంటుంది, అదే బొంగురు గొంతులాగా మాట్లాడతారు. ఇది వరకు ఉన్న వాయిస్ కొంచెం చేంజ్ అయిపోతుంది. మళ్ళీ మనం మందులు వాడితే తగ్గినాక మళ్ళీ నార్మల్కి వస్తుంది. అట్లాగే ఎడినాయిడైటిస్ అంటే చెప్పాను కదా, నోస్కి వెనక భాగంలో లింఫాటిక్ ఎడినాయిడ్స్ ఉంటాయి, అవి ఇన్ఫ్లేమ్, అవి ఇన్ఫెక్షన్ వస్తే అవి ఎన్లార్జ్ అవుతాయి.
అవి ఎన్లార్జ్ అయినప్పుడు వాళ్ళు నేసల్ బ్లాక్ వస్తుంది. వాళ్ళు నిద్రలో నోసు ద్వారా గాలి పీల్చుకోలేరు, నోటి ద్వారా గాలి పీల్చుకుంటారు. సో నోరు తెరుచుకొని నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. గాలి నోటితో పీల్చుకొని నోరు తెరుచుకొని అట్లా వాళ్ళకి ఎడినాయిడ్స్ అని మనం గుర్తించవచ్చు. అట్లాగే ఎపిగ్లాటైటిస్ నేను చెప్పాను, ఆ విండ్ పైప్ పైన మూతలాగా ఉండేది ఎపిగ్లాటిస్ అంటారు. ఆ ఎపిగ్లాటిస్ ఇన్ఫెక్షన్ రావటం వలన ఎపిగ్లాటైటిస్ అంటారు. దీనికి ఎలా ఉంటుందంటే సిమ్టమ్ వాళ్ళు ఎలా వస్తారంటే మనకి స్ట్రైడర్ అంటారు. అంటే గాలి పీల్చుకోవటం కష్టం అవుతుంది, గాలి పోయే ద్వారం నేరో అయిపోయి వాళ్ళకి గాలి పీల్చుకోలేరు, దాన్నే స్ట్రైడర్ అంటారు. సో ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అంటే ఇన్స్పిరేషన్ అప్పుడు గాలి తీసుకోలేరు కాబట్టి ఇన్స్పిరేటరీ స్ట్రైడర్ అంటారు.